పూర్తి అయిపోయింది. 40-50 రోజులు ఎన్నికలు రాబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటున్నారు, టీడీపీ జనసేన కూడా సంసిద్ధం అంటుంది. మరి పరిస్థితి ఏందన్న, వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎందుకు గెలుస్తారు? 175 స్థానాల్లో సింహం సింగిల్ గానే వస్తుంది. ఖచ్చితంగా 175 స్థానాల్లో ఖచ్చితంగా వైనాట్ 175 ఖచ్చితంగా గెలుస్తాడు. జగన్ పెట్టిన పథకాలు అమ్మఒడైతేనేమి విద్యాదీవన వృద్ధాప్య పెన్షన్లో ఈ 14 సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రి పరిపాలించాడు. ఏనాడైనా ఎవరికైనా ఒక్క అకౌంట్లో ₹1 ఎవరికైనా ఇచ్చాడా? ఈ 14 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి వేసాడు. దీనికి సిద్ధం. మేము వాళ్ళని ఎవరైనా ఒక అకౌంట్లో ₹1 పడదని చెప్పమనండి, మేము దాన్ని ప్రూవ్ చేయడానికి ఎక్కడైనా మేము సిద్ధం. అంటే మేము వస్తే ఎందుకంటే ఎక్కువిస్తాం, మాకు అవకాశం ఇవ్వండి, చివరి అవకాశం ఇవ్వండి చంద్రబాబు గారు చెప్తున్నారు. మరి ఉచిత పథకాలు పెడుతున్నాడు అంటున్నాడు కదా, అందరినీ సమర్పోతులు చేస్తా అంటున్నాడు. మరి ఇతను చేసేదంటే చంద్రబాబు నాయుడు కంపెనీలు తీసుకొని వస్తా అంటున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంతకంటే ఎక్కువ కంపెనీలు తీసుకొచ్చాడు. ఎన్ని పథకాలు పెట్టాడు? ప్రతి ఇంటికి ₹1,00,000 నుంచి ₹4,00,000 లబ్ధి పొందారు. కాదని చెప్తానండి 14 సంవత్సరాలు పరిపాలించాడు. ఎవరికైనా ₹1 ఇచ్చాడా? ఎవరికైనా ఇచ్చాడా? మరి ఈయన కూడా ఒక రాజధాని కాదు 3 రాజధానులు తెస్తానన్నాడు. ఒక రాజధాని కూడా పూర్తి చేయలేదు అంటున్నాడు. ఎవరికి రాజధాని అవసరం ఎవరికండి? ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తే వారం రోజులు తిరిగితే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి పని ఇది కాదు. రాజధాని ఎవరికి అవసరం? అన్ని అవసరాలు వాలంటీర్ ఇంటి చుట్టూ తిరిగి అవసరాలు తీరుతున్నారు కదా. ఇంకా రాజధాని అవసరం ఎవరికి ఉంది? ఎవరికి అవసరం లేదు. అవసరం ఎవరికి లేదంటున్నారు. మరి రాజధాని ఉంటేనే పెట్టుబడులు వస్తాయి, కంపెనీలు వస్తాయి, రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది, ఐటీ రంగం అభివృద్ధి చెందుతుంది, ఉద్యోగాలు వస్తాయి, పేద పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి జరుగుతుందని కూడా చెప్తున్నారు కదా. అభివృద్ధి అంటే ఏంటి? నిన్నటికంటే ఈ రోజు గొప్పగా ఉంటాం. నిన్నటికంటే ఈ రోజు అభివృద్ధి గొప్పగా ఉంటాం. ఇంగ్లీష్ మీడియం పెట్టాడు. గతంలో ఉన్నాయా? గతంలో లేవు. గతంలో లేవు కదా. ఇప్పుడు నాడు నేడు స్కూల్స్ ఒకసారి చెప్తున్నానండి. నాడు నేడు స్కూల్స్ గతంలో పాస్ పోసుకోవడం కానీ పిల్లలు ఎంత ఇబ్బంది పడేవారు. ఇవాళ హైటెక్ కార్పొరేట్ స్కూల్స్కి పెట్టినట్టు మొత్తం అంతా కూడా పెడుతున్నాడు. అవునా కదా? స్కూల్స్కి వెళ్ళి ఒకసారి దిక్కుమాల చంద్రబాబుని ఒకసారి స్కూల్కి వెళ్ళి చూడమనండి. ఈ విద్య అన్నది కేవలం ఉన్నతమైన వర్గాల కోసమే చంద్రబాబు నాయుడు దోచిపెట్టేవాడు. ఉన్నతమైన నారాయణ స్కూల్స్ ఉన్నాయి కదా, ఈ డబ్బు ఉన్న వాళ్ళందరూ నారాయణ కట్టేవారు. వీళ్ళందరూ కలిసి ఈ నారాయణ ప్రోత్సహించి ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్ అన్ని నిర్వీర్యం చేసినాడు చంద్రబాబు నాయుడు. ఇదే సొంత చెల్లె జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తుంది కదా, మంచి చేయలేదని. ఇంతకంటే ఏం చేయాలి? అది ప్రజలకు తెలుసు. చెల్లెలు వాళ్ళకి ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు. అది మన పర్సనల్ విషయం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తును తట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు నిలుస్తున్నారు. మరి గెలవగలరంటారా, మళ్ళీ లేదంటే కిందకి పడగలరంటారా? 175 స్థానాల్లో 175కి 175 కూడా జగన్మోహన్ రెడ్డికి గెలటానికి సిద్ధంగా ఉన్నారు. దాంట్లో ఏ సందేహం లేదు. దేనికి ఆ సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డిని కొట్టేవాడు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎవడో లేడు. అది మాత్రం నిజం. వైనాట్ 175 ఖచ్చితంగా కొట్టి తీరుతాడు.